దశల వారీగానే మాఫీ వచ్చే నెల 15 నుంచి రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించేందుకు సర్కారు కసరత్తు. మాఫీ కోసం మొత్తం 35,000 కోట్లకు పైగా అవసరమని అంచనా. గతంలో 45,000 కోట్లు అంటే అప్పుడు 10,000 కోట్లు తగ్గిందా? ఈ సీజన్ రైతు భరోసాకు మొత్తం 10,500 కోట్లు, రైతు బీమా పంటల బీమాకు మరో 4,000 కోట్లు, 2 నెలల్లో మొత్తం 50,000 కోట్ల మేర నిధులు కావాలని చెప్పేసి ఇక ప్రభుత్వం యోచిస్తున్నట. రైతు కార్పొరేషన్ పెట్టి రుణం తీసుకోవాలనే ఆలోచనలో నేరుగా బహిరంగ మార్కెట్లో అప్పులు చేసే యోచన, ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టే దిశగా కూడా ప్రతిపాదన, పథకాల భారం తగ్గించుకునేందుకు పరిమితుల పరిశీలన, రైతు భరోసాకు కిసాన్ సమ్మాన్ నిబంధనలు వర్తింపు, 5 ఎకరాల పరిమితి సాగు చేసే రైతులకే సాయం పైన దృష్టి ఉందట. 5 ఎకరాల పరిమితి వరకు సాగు చేసే రైతులకు మాత్రమే ఇక రైతు భరోసా అని పడుతుంది. మిగతా ఎవరికి పడితే వాళ్ళకు 5 ఎకరాల పైన ఉంటే వాళ్ళకు పడే అవకాశం లేదు అని చెప్పేసి ఇక చెప్తా ఉన్నారు. ఎందుకంటే నిధుల కొరత ఏర్పడింది, ఆల్రెడీ అప్పుల్లో ఉన్నారు, ఇక ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాల్సి ఉన్నాయి కనుక ఇక పరిమితులు గీస్తూ ఉన్నారు, కొంతవరకు నిబంధనలు పెడతా ఉన్నారు. ఇది చూడాలి. అయితే ఈ రుణమాఫీ విషయంలోనూ భారం తగ్గించుకునే మార్గాలపైన ప్రభుత్వం ఫోకస్ చేసిందట. ఒక్కసారి ఈ వార్త చదువుదాం. రాష్ట్రంలో రైతుల రుణమాఫీని దశల వారీగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో చేసినట్టుగానే విడతల వారీగా పంటల రుణమాఫీ చేపట్టాలని వచ్చే నెల 15వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలిసింది. తొలుత 50,000 వరకు ఉన్న రుణాలను, తర్వాత 75,000 వరకు, అనంతరం 1,00,000 ఇలా 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 15న తేదీ నాటికి మొత్తం 2 లక్షల వరకు ఉన్న రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. రైతుల్లో 70% మందికి మొత్తం ₹1,00,000 రుణాలు ఉన్నట్టు అంచనా. వీరికి తొలి దశలోనే ప్రతిపాదన పైన చర్చ జరుగుతోంది. నిధుల సేకరణపై స్పష్టత వచ్చాక అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలవుతుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. రుణమాఫీ భారీగా నిధులు అవసరం కావడంతో సేకరణ కోసం ప్రభుత్వాలు అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తుందని అంటున్నారు. 4 పథకాలకు మొత్తం 50,000 కోట్లు అవసరమట. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే 2 నెలల్లో రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయాల్సి ఉన్నది. ఈ రెండింటికి నిధులు సమీక్షించడం కొంచెం కష్టమే అయిందట. మొత్తం 4 పథకాలకే 50,000 కోట్లు కావాలట ఈ ప్రభుత్వానికి. ఇక చూడాలి, విడతల వారీగా గత సర్కారు చేసినట్టు ఇక విడతల వారీగా చేస్తుందట. ఇక మొత్తానికి ఆగస్టు 15 లోపు అందరికీ రుణమాఫీ చేసే విధంగా ప్రభుత్వం యోచిస్తున్నట్టయితే ఇది తెలుస్తుంది. మొదట 50,000, తర్వాత 75,000, తర్వాత 1,00,000 లోపు ఉన్న వారికి, ఆ తర్వాత ఈ 2 లక్షల వారికి. 1,00,000 లోపు ఉన్న వాళ్ళే 70% వరకు ఉన్నారు కనుక పెద్ద కష్టమేమీ కాదన్నట్టు కూడా ఇక చెప్తున్నారు. ఇక నిజంగా ఇచ్చిన మాట ప్రకారం తీరొక దేవుని మీద ఒట్టేసినందుకైనా ఇక 15 లోపు, ఆగస్టు 15 లోపు రుణమాఫీ పూర్తిగా చేస్తారా లేదా అనేది ఇక చూడాలి. నీట్పై ప్రధాని స్పందించాలి. పరీక్షపై చర్చ నిర్వహించే మోదీ నీట్ అవకతవకలపై సమాధానం ఇవ్వాలి. విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించాలి. ఎన్డీఏ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగంగా లేఖ రాసిండట. ఇక నీటిపై ప్రధాని ఎందుకు స్పందించట్లేదు? స్పందించాలి. పరీక్షపై చర్చ నిర్వహించే మోదీ నీటి అవకతవకలపై ఇక సమాధానం కూడా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి ఇక కేటీఆర్ క్వశ్చన్ చేస్తుండు. ఇక గిట్లనే జరుగుతూనే ఉంటాయి. ఇక గతంలో వాళ్ళు ఉన్నప్పుడు తప్పిదాలు జరిగే, ఇప్పుడు సెంట్రల్లో తప్పిదాలు అయిపోయాయి, రేపు స్టేట్లో ఏమవుతుందో తెలియని అయోమయ పరిస్థితి. ఇక ఎవడొచ్చినా ఎవడున్నా కూడా ఎన్నో రకంగా ఏదో ఒకటి అగ్గి అంటుకుంటూనే ఉన్నది. దాన్ని సలార్చుడే కరువు అయిపోయాడు. కౌంటింగ్లో గోల్మాల్, పోలైన ఓట్ల కన్నా లెక్కించినవే ఎక్కువ. 140కి పైగా నియోజకవర్గాల్లో మాయ. పోలైన ఓట్లకు కౌంటింగ్కు కుదరని లెక్క. 2 నుంచి 3,811 ఓట్ల వరకు వ్యత్యాసం. చాలా సెగ్మెంట్లలో తక్కువగాను లెక్కింపు. 5 దశల వరకు ఓటింగ్ శాతమే వెల్లడి. విమర్శల తర్వాతే ఓట్ల వివరాలు ఇచ్చిన ఈసీ. లోక్సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. కౌంటింగ్కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలను ఉటంకిస్తూ న్యూస్ వెబ్సైటు ది వైర్లో తాజాగా ప్రచురితమైన ఓ ఆర్టికల్ సంచలనంగా మారింది. చాలా నియోజకవర్గాల్లో ఈవీఎంలలో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య వాస్తవానికి దీన్ని న్యాయస్థానాలు తెలిపాలి, నిజంగా జరిగిందా లేదా అనేది ఆ అంశాలపైన న్యాయస్థానం స్పష్టతనివ్వాలి. విచారణ జరిపి
సీరియస్గా జరపాలి. ఆ విచారణ కూడా నామకే వాసు కాకుండా, విచారణ కాకుండానే తీర్పు ఇస్తారా? పక్షపాత ధోరణిలో కమిషన్ చైర్మన్, కాంగ్రెస్ నేతల అభిప్రాయాలకు వంత, రెండు ప్రభుత్వాల మధ్య అవినీత, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ గురించి తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు. పీజీసీఐఎల్ నిబంధనల మేరకే ఛత్తీస్గఢ్లో విద్యుత్ ఒప్పందం అనేది జరిగింది. మీడియాతో ఇక మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు అంటున్నారు. ఏమంటున్నాడు? పీజీసీఐఎల్ నిబంధనల మేరకే ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం అనేది జరిగింది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ గురించి తెలియకుండానే తెలియని వాళ్ళు విమర్శలు చేస్తున్నారని చెప్పేసి ఇక జగదీశ్వర్ రెడ్డి గారు అంటున్నారు. ఈ విచారణ జరపకుండానే తీర్పిస్తారా? విచారణ జరగాలి, తప్పు ఒప్పులు తెలవాలి, ఆ తర్వాత గారా తీర్పు ఇవ్వాలి. డైరెక్ట్ ఇందులో కేసీఆర్ ఇన్వాల్వ్ అయ్యిండు, డైరెక్ట్ ఇందులో అవకతవకలు జరిగినాయి అనేది సబబు కాదు అన్నట్టు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్తుండు.